Minecraft. So already మనం లాస్ట్ వీడియోలో మన హౌస్ వచ్చేసి కొత్త హౌస్ ని బిల్డ్ చేసాం. బట్ ఇప్పుడు మన దగ్గర చాలా స్పేస్ ఉంది కాబట్టి మనం ఆడ ఇంకొకటి కట్టబోతున్నాం. ఏంది అనుకుంటున్నారా? మనం యానిమల్ ఫార్మ్ కట్టబోతున్నాం. వీడియోని లైక్ చేయకపోతే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో గైస్. సో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్. ఆల్రెడీ నేను ఈ అంతా కూడా డెకరేట్ చేసేసాను. ఈ ఐటమ్స్ అన్నీ కూడా దాంట్లో పెట్టేశాను. దానికి కూడా నాకు చాలా టైం అనేది పట్టింది. సో అదంతా నేను మీకు చూపించాను. బికాజ్ అదంతా టైం వేస్ట్. నేను చాలా కష్టపడి చేశాను. సో ఫైనల్గా నేను అదంతా సర్దుకున్నాను. సో ఈరోజు మన హోమ్ వెల్కమ్ ఉంది. సో మీరు అందరు కూడా ఇన్విటేషన్ ఇచ్చాను. సో అందరు కూడా వచ్చేసేయండి. సో ఇది మన పాత హౌస్. దీంట్లో ఒక బెడ్ అనేది ఉండిపోయింది. దాన్ని కూడా మనం ఇప్పుడు తీసేసి ఇక వెళ్ళిపోదాం మన కొత్త ఇంటికి. సో లెట్స్ గో గైస్, ఫటాఫట్ వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఉన్నాయి. అండ్ ఆ కుక్క ఏదో చేస్తుంది. ఓకే, అది బోన్స్ ఉన్నాయి అనుకుంటా. యా, సో మనకు అక్కడ బోన్స్ దొరికినాయి. సో ఈ కుక్కల వల్లనే నాకు కొన్ని ఐటమ్స్ అయితే దొరికేస్తున్నాయి అన్నట్టు. సో సరేలే, నేను కూడా తీసుకున్నాను ఈ ఐటమ్స్ని ఇంకా. అండ్ ఈ కుక్కని టైం చేసుకోవడం ఒక రకంగా బెటర్. అండ్ ఈ కుక్క కూడా ఈ బోన్స్ తోటే టైం అయిపోతుంది. సో ఇక్కడ మనకి చార్కోల్ ఉంది, దాన్ని మనం తర్వాత వచ్చి తీసుకుందాం. ఫస్ట్ అయితే మనం ఇంటికి వెళ్దాం. సో చలో. అండ్ చూడండి నా డెకరేట్ ఎలా ఉందో, నా హౌస్ని డెకరేట్ చేశాను. అండ్ దీంట్లో కొన్ని చేంజెస్ అయితే చేశాను నేను ఆ లాస్ట్ వీడియోస్ కంటే. ఈ విధంగా డెకరేట్ అనేది చేశాను నేను. సో ఇక్కడ మనది ఇది ఆల్రెడీ క్రేట్ ఉండే, నేను అక్కడ నుంచి తీసుకొని ఇక్కడికి పెట్టాను. సో ఇక్కడ మెట్లు అండ్ ఇక్కడ పంది ఉంది. ఇది ఎందుకుందో తెలీదు, వెళ్ళడం లేదు. సో దీన్ని చంపేద్దాం మనము. ఓకే, దీని దగ్గర మనకి మీడు దొరికింది, దాన్ని తీసుకున్నాం మనము. సో ఫస్ట్ అయితే పైకి వెళ్దాం. అండ్ పైన మన రూమ్ అనేది చూడండి. అండ్ ఇంకొన్ని చేంజెస్ చేయాలి దీంట్లో. ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. సో నాకు అర్థమైనప్పుడే నేను ఆ చేంజెస్ని చేసేస్తున్నాను అన్నట్టు. సో ఈ విధంగా చేశాను. అండ్ దీంట్లో మనకి ఈ బెడ్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో మనం బట్టలు పెట్టుకున్నాం. అండ్ ఇటు సైడ్ కొన్ని అది ఉంటాయి మనకి. సో అంటే అండ్ దీన్ని క్లోజ్ చేసేసి కిందికి వెళ్ళిపోదాం. అండ్ కింద కూడా నేను సేమ్ డెకరేట్ చేశాను, కొంచెం డిఫరెంట్ ఉంది అంతే. సో ఇక్కడ మనకి ఒక బెడ్ ఉంది. అండ్ ఇక్కడ 2 బాక్సులు క్రియేట్ చేశాను. దీంట్లో వెపన్స్ పెట్టుకున్నాను. దీంట్లో ఇంకా ఏం పెట్టలేదు. అండ్ దీంట్లో అన్ని ఐ మీన్ వుడ్ ఐటమ్స్ అన్ని దీంట్లో పెట్టాను అన్నట్టు. అండ్ ఇక్కడ ఇది తయారు చేశాను. అండ్ ఇది తయారు చేశాను. ఇది మన మనిషిని క్రియేట్ చేసుకోవచ్చు, అదేందో నాకు కూడా తెలీదు. అండ్ ఇక్కడ నేను ఓన్లీ ఫుడ్స్ పెట్టుకున్నాను, తినే ఐటమ్స్ అన్ని పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వంట చేస్తాం. అండ్ వంట ఎట్లా చేసుకోవచ్చు, సో అది ఉంటుంది. అండ్ దీంట్లో మనము అట్రం సిట్రం ఐటమ్ అయితే పెట్టుకున్నాం. సో ఆ అట్రం సిట్రం మనకి ఎప్పుడు యూజ్ అయితే అప్పుడే మనం ఆ ఐటమ్ని తీసుకొని యూజ్ చేయొచ్చు. సో ఇంకొకటి ఏంటంటే, ఈరోజు నేను టేమ్ అనేది చేయబోతున్నాను. యానిమల్ ఫామ్ అయితే క్రియేట్ చేయబోతున్నాను. ఎలా క్రియేట్ చేయాలో ఏందని నాకు కూడా ప్రాపర్గా ఐడియా లేదు. బట్ ఖాళీ ఉంది కదా స్పేస్, ఇక్కడే చుట్టుముట్టు అన్నీ కట్టేద్దాం. సో టేమింగ్ అండ్ ఫార్మింగ్ అంతా కూడా చేసేస్తాను. అండ్ ఇక్కడ ఈ విధంగా ఈ రోడ్ని ఈ విధంగా వేయడం అయితే జరిగింది. ఆల్రెడీ నా దగ్గర ఈ ప్లాంక్స్ ఉండే కొన్ని, ఐ మీన్ వుడ్ ఉండే. వుడ్ కాదురా, అదేదో దీని పేరు ఉంటుంది, దాని పేరు నాకు తెలీదు. సో అది ఉండే. సో దాంతోటి నేను వేసేసాను అన్నట్టు. సో ఈ విధంగా ఈ పైన హోమ్ అయితే ఉందన్నట్టు మనది. అండ్ కిందది ఆల్రెడీ చూసారు కదా. సో అది. సో ఇక్కడ నేను ఇప్పుడు ఒక కుక్కని టేమ్ చేస్తున్నాను. అండ్ ఎందుకు అంటే ఇది దేనితోటైనా మనని ప్రొటెక్ట్ అయితే చేస్తుంది. సో దీన్ని టేమ్ అనేది చేసుకున్నాను. ఫైనల్గా టైం అయిపోయింది. అండ్ ఇక్కడ చీకటి పడుతుంది కాబట్టి మనం పడుకుందాం వెళ్ళి. దీన్ని ఇక్కడే కూర్చోబెట్టేశాను. సో లెట్స్ సీ గైస్ ఏం జరుగుతుందో. గుడ్ నైట్. ఓకే, సో మనకి నైట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు మనకి మార్నింగ్ అయిపోయింది. సో ఇప్పుడు మనం వర్క్ అనేది స్టార్ట్ చేద్దాం. సో ఆల్మోస్ట్ నేను కొన్ని వుడ్సే కలెక్ట్ చేశాను. ఫస్ట్ అయితే కొన్ని వుడ్స్ కలెక్ట్ చేశాను. అటు సైడ్ కొన్ని చెట్లు బాగా ఉన్నాయి, ఆర్ట్ చెట్లు. సో అక్కడ నుంచి వుడ్స్ని తీసుకొచ్చాను నేను. అండ్ ఫటాఫట్ దాన్ని క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేశాను, ప్లాంక్స్ చేసుకొని. సో అండ్ ఇక్కడ ఓల్డ్ ప్లాంక్స్ తోటి అయితే నేను స్టార్ట్ చేస్తాను ఈ విధంగా. సో ఇదంతా స్ట్రేట్గా ఇలా వాల్ ఒకటి క్రియేట్ చేశాను బ్యాక్ సైడ్. సో ఈ కుక్క ఇటు రావట్లేదు, మధ్యలో నిల్చుంటుంది డిస్టర్బ్గా. సో ఓకే, దీన్ని ఇక్కడ పెట్టేశాను. అండ్ ఏంటంటే దీంట్లో కూడా కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అయ్యాను అసలు ఎట్లా క్రియేట్ చేయాలనేసి. కొంచెం పెద్దదే కట్టాను, బికాజ్ అన్ని యానిమల్ దీంట్లో పెడతాను. కావ్, పిక్ అండ్ మనకి చికెన్ అవన్నీ కూడా ఒక దగ్గరే పెడతానని అనుకుంటున్నాను నేను. సో ఫైనల్గా ఈ విధంగా అయితే దీన్ని కట్టడం జరిగింది. సో అక్కడ కూడా సేమ్ ప్రాసెస్ చేస్తా. సో ఈ విధంగా నేను దీన్ని కట్టడం అయితే జరిగింది. అండ్ దీని తర్వాత మనం ఇది క్రియేట్ చేస్తాం, అంటే అవి బయటకి పోకుండా. దీంట్లో నేను చాలా చాలా కన్ఫ్యూజ్ అయినా, అసలు ఎక్కడ నుంచి కట్టాలి, ఎంత స్పేస్ ఇవ్వాలి వాటికి. అండ్ దీంట్లో కూడా నేను కొన్ని కట్టాను, ఇంకొకటి కొన్ని కట్టలేదు, నాకు అర్థం కాలేదు. ఐ మీన్ దీంట్లో ఏమేమి అవసరం ఉన్నాయో ఏమేమి లేవు అనేది. అది మీరు లాస్ట్లో వీడియో చూసి నేను ఏమేమి పెట్టాను ఏమేమి పెట్టలేదు అది కామెంట్ చెప్పండి, అప్పుడు నాకు అర్థమైపోతుంది. సో ఈ విధంగా ఇక్కడ దాకా దీన్ని తీసుకొచ్చాను.
అండ్ ఇక్కడ వుడ్ పెట్టాలి. కానీ అది అనుకోకుండా ఇట్లా అయిపోయింది. దీన్ని ఇటు సైడ్‌గా పెట్టాలి. ఓకే. సో, ఫైనల్‌గా ఇటు సైడ్ అయిపోయింది. సో, స్ట్రెయిట్‌గా 2 వాల్స్ లాగా ఐ మీన్ ఒక లేయర్స్ లాగా కడతా. తర్వాత ఇటు సైడ్ నుంచి కడతా అనుకుంటున్నాను నేనైతే. అండ్ ఇక్కడ డోర్స్ అయితే పెట్టేసాను ఈ విధంగా. కానీ నాకు చాలా చిన్న డోర్స్ అనిపిస్తుంది. సో, పెద్దగా ఎలా చేయాలో ఐడియా లేదు నాకు. సో, ఓకే. ఈ విధంగా దీన్ని చేసేసాను డివైడ్. అక్కడ ఒకటి, ఇక్కడ ఒకటి. అండ్ ఇక్కడ 2 మాత్రమే అయినాయి. అండ్ ఆ 2కి చాలా స్పేస్ ఉంది. ఇక్కడ మేకని అండ్ అక్కడ గొర్రెలను అన్నిటిని పెట్టేస్తాను. సో, ఇక్కడ ఇదే అంతా కంప్లీట్ చేశాను. జస్ట్ వీటిని ఇంకా పైకి లేపాలన్నట్టు. సో, ఫటాఫట్ వీటిని కూడా లేపుదాం. అండ్ ఇది లేపడం కొంచెం కష్టం ఉంటుంది. బట్ ఫైనల్‌గా నేను లేపేస్తాను. అండ్ ఇక్కడ కొన్ని స్పేస్ ఉంచేస్తున్నాను. బికాజ్ లోపల మనం వాటర్ కూడా పెట్టాలి కదా! సో, ఆ వాటర్ గీటర్ కూడా అన్నీ మనం ఈ వీడియోలోనే పెట్టేద్దాం. టైమింగ్ కూడా చేసేసాను నేను. బట్ టైమింగ్ అనేది మీకు తర్వాత చెప్తాను టైమ్ చేసేటప్పుడు. సో, ఇక్కడ ఈ విధంగా దీన్ని లేపుదాం. అండ్ ఇటు సైడ్ ఉన్నాయి. ఇటు సైడ్ కూడా దీన్ని లేపేద్దాం. ఓకే. సో, ఇక్కడ ఏం లేదు కదా! ఇక్కడ దీన్ని పెట్టేద్దాం. బట్ కొంచెం మళ్ళా ఇబ్బందొస్తది. సో, ఏం చేయాలంటే దీనిపైన నిల్చొని ఈ విధంగా చేసుకోవచ్చు. ఇక్కడ జంప్ చేసి ఈ విధంగా నేను పెట్టుకుంటానన్నట్టు. దాని తర్వాత కొంచెం పడితే డ్యామేజ్ అవుతుంది అంతే. దెన్ అంతా సర్దుకుపోతుంది. సో, ఫటాఫట్ ఇది ఎక్స్‌ట్రా అయిందనిపిస్తుంది. సో, దాన్ని తీసేసాను. కింద పడ్డాను. ఒక హార్ట్ అనుకుంటా పోయింది. పర్వాలేదు. సో, ఇప్పుడు మనం దీన్ని చేసేసాం కాబట్టి దీని అపోజిట్ కూడా మేము సేమే చేయాలన్నట్టు. సో, దాన్ని కూడా సేమ్ చేద్దాం. అండ్ దీనికి చాలా టైం పట్టింది కాబట్టి ప్రాపర్ వీడియోని నేను పెట్టలేకపోయాను. సో, ఫైనల్‌గా ఈ విధంగా నేను వీటిని లేపేసానన్నట్టు. అండ్ ఇప్పుడు ఈ విధంగా చేస్తాను. బికాజ్ ఈ వాల్స్ కూడా ఐ మీన్ అట్లా చేసేస్తాను. కవర్ చేసేస్తాను. లేదంటే మనకి యానిమల్స్ దీని నుంచి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది. సో, ఈ విధంగా స్టైల్ పెడదామని అనుకుంటున్నాను. మధ్యలో ఒక్కటే ఈ స్పేస్ పెడదాం అనుకుంటున్నాను. బట్ ఏం జరుగుతుందంటే చికెన్స్ ఉన్నాయి కదా! ఆ చికెన్స్ అన్నీ పారిపోతున్నాయి. సో, ఆ విధంగా నేను దీని తర్వాత మళ్ళా క్లోజ్ అనేది చేస్తాను. బికాజ్ నాది ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ కదా! అందుకే మీకు చెప్తున్నాను ఈ విషయం కూడా. సో, ఈ విధంగా ఫైనల్‌గా రెడీ అయిపోయింది మన ఫార్మ్ అనేది. అండ్ లెట్స్ సీ ఎలా ఉందో అనేది చూపిస్తాను. పైన కూడా ఒక చిన్నది కట్టాను. అండ్ లోపల కూడా కట్టేసాను అన్నట్టు. అండ్ దాంట్లో పెట్టాల్సినవి కూడా పెట్టేసాను. సో, మీరు ఒకసారి చూడండి ఎలా ఉంది మన ఫార్మింగ్. ఐ మీన్ ఫార్మింగ్ అంటున్నా. యానిమల్ ఫార్మ్. సో, ఈ విధంగా కట్టానన్నట్టు. సో, ఎవరిని పెట్టడాలో తెలీదు నాకు. ఇక్కడ దీన్ని కొట్టాను. ఇక నా కుక్క వచ్చి దీన్ని తరుముకుంటది. నన్నేదైనా అన్నదంటే నా కుక్క చూసుకుంటది. ఈ విధంగా ఇప్పుడొస్తది చూడండి. చంపేసింది ఆల్రెడీ. వస్తదేంది. సో, ఈ డాంకీని కూడా నేను జస్ట్ ఇట్లా టచ్ చేశాను ఎళ్ళకపోతే. ఇప్పుడు టచ్ చేయలేదు. మళ్ళా వచ్చినప్పుడు టచ్ చేసిన జస్ట్. దాన్ని కూడా చంపేసింది అసలు అది. సో, ఈ విధంగా దీన్ని తీసేయాల్సొచ్చింది దాని తర్వాత. బికాజ్ అది మళ్ళా దిబాంకర్ ఇలా వస్తూ ఉంటాయి అనేసి ఇక పైన చూపిస్తాను మీకు. పైన ఇక్కడ నేను ఈ విధంగా కట్టాను. సో, చాలా బాగా అనిపిస్తుంది నాకైతే లుక్స్‌కైతే. అండ్ ఇక్కడ లోపల ఒక బెడ్, ఒకటి క్రాఫ్టింగ్ టేబుల్ అండ్ ఇంకోటి ఇది. సో, కట్టేసానన్నట్టు దీన్ని కూడా. అండ్ ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అటు సైడ్ కొంచెం వాటర్ ఉన్నాయి. అండ్ ఇక్కడ కూడా జాంబీ సౌండ్స్ వస్తున్నాయి కొన్ని. మేబీ మనకి కింద వాటర్‌లో ఉండే జాంబీస్ ఉన్నాయి కదా! వాటి సౌండ్స్ కావచ్చు. వాటితోటి ఫరక్ ఏం పడదు. సో, ఇంకొకటి నేను ఫార్మింగ్ చేయాలి ఇప్పుడు. ఫార్మింగ్‌లో నేను క్యారెట్ అవన్నీ కూడా చేయాలి ఈసారికి. బికాజ్ లాస్ట్ టైం మనం కొన్ని చేసాం. బట్ మళ్ళీ అక్కడ బ్లాస్ట్ చేయాల్సొచ్చింది కదా! సో, ఈ విధంగా ఇక్కడ మనం ఆల్మోస్ట్ అన్ని ఐటెమ్స్‌ని క్రియేట్ అనేది చేసుకుందాం. అండ్ అన్ని లొకేషన్స్‌ని కూడా క్రియేట్ చేసుకుందామని అనుకుంటున్నాను నేనైతే. సో, ఓకే. సో, ఈ విధంగా ఈ యానిమల్ ఫార్మ్ అయితే అయిపోయింది. అండ్ ఈ విధంగా దీన్ని క్లోజ్ చేయాల్సొచ్చింది. బికాజ్ మనకి చికెన్స్ మళ్ళా టైమ్ చేసినప్పుడు దీని నుంచి పారిపోతాయి అన్నట్టు. ఇప్పటికే మన యానిమల్స్ అన్నీ ట్రావెల్ చేస్తున్నాయి కదా! అందుకే. సో, ఇదొచ్చింది కదా! అండ్ దీన్ని కూడా టైమ్ చేసుకుందాం. తర్వాత టైమ్ చేసుకుందాం. దీన్ని ఇట్లా జస్ట్ కొట్టాను నా మీదకొస్తే. నా కుక్క దీన్ని ఏసేసింది. సరేలే మనకి లెదర్ అనేది దొరికింది. అండ్ ఫైనల్‌గా నేను ఐ మీన్ ఆల్ యానిమల్స్‌ని టేమ్ చేసుకున్నా. కొన్ని యానిమల్స్‌ని టేమ్ చేసుకున్నా. దాని వీడియో నేను పెడతలేను. దాని వీడియో సెపరేట్‌గా పెడతా. అప్పుడు మీకు అర్థమైపోతుంది. సో, ఏమేమి టేమ్ చేసుకున్నానో లోపలికెళ్ళి చూద్దాం గైస్. సో, ఇక్కడ నేను చికెన్స్‌ని అయితే టేమ్ చేసుకున్నాను. ఇక్కడ ఖాళీ ఉంది ఇంకా. దాన్ని కూడా ఫిల్ చేయాలి. సో, ఇక్కడ నేను చికెన్స్‌ని టేమ్ చేసుకున్నాను. అండ్ వీటితో మనం మీటింగ్ కూడా చేపియొచ్చు. సో, ఇక్కడ నా 2 డాగ్స్ ఉన్నాయి. వీటి పేరేం పెట్టలేదు. ఉండనులే తర్వాత పెట్టుకోవచ్చు. సో, ఇక్కడ చికెన్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి ఇదేంటిది గొర్రెలు. ఇక్కడ గొర్రెలున్నాయి. అండ్ ఇక్కడ ఇవి ఉన్నాయి మనకి. దీని పేరేంది? గాయ్ అనుకోండి. సో, ఇవి అన్నిటిని టేమ్ అనేది చేసుకున్నాను నా దగ్గర ఉన్న ఐటెమ్స్ తోటి. అండ్ వచ్చే వీడియోలో
ఫార్మింగ్‌తో పాటు వీటిని టేమ్ ఎలా చేశాను అనేది చెప్తాను. సో, ఇవాళటికి ఇంతే గైస్. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్. టాటా నమస్తే. సీ యూ అగైన్ గైస్.